కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని నేనే చదువుతున్నాను, మీరు చిత్తగించండి. ఇవియును గాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. ఇవియును గాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. పౌలు భక్తుడు యేసు ప్రభువును తెలుసుకున్న తరువాత ప్రభు నామం కోసం ఆయన ఎన్ని బాధలు పడ్డాడో అవన్నిటినీ 23వ వచనం నుంచి రాశాడు, తెలియజేశాడు కొరింథీ సంఘానికి 2వ ఉత్తరంలో. వారు హెబ్రీయులా, నేను హెబ్రీయుడనే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషంగా ప్రయాసపడ్డాను, మరి అనేక పర్యాయాలు చెరసాల్లో ఉన్నాను, అపరిమితంగా దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయాల్లో ఉన్నాను. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను. 3 సార్లు బెత్తాలతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను. చచ్చిపోయాడని పట్టణ వెలపలికి లాగి పడేసి వెళ్ళిపోయారు, దేవుడు బతికించాడు. 3 సార్లు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ పగిలి అగచాట్లు పడ్డాను. ఒక రాత్రి పగలు సముద్రంలోనే గడిపాను, చిన్న చెక్క ముక్క మీద అన్నట్టు. అనేక పర్యాయాలు ప్రయాణాల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, దొంగలు కొట్టారు, నదుల్లో ఇబ్బంది పడ్డాను, ప్రయాణాల్లో శ్రమ పడ్డాను. సొంత జనుల వల్ల కూడా నేను ఆపదలు ఎదుర్కొన్నాను, అన్ని జనుల వల్ల కూడా ఆపదలు ఎదుర్కొన్నాను. పట్టణంలో ఆపదలు ఎదుర్కొన్నాను. ప్రయాసంతో, కష్టంతో, తరచు జాగరణలతో, ఆకలి దప్పులతో, తరచు ఉపవాసాలతో, చలితో, కనీసం ఒకసారి అయితే ఒంటి మీద బట్ట కూడా లేని దిగంబరత్వంతో కూడా నేను బ్రతికాను. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇవి గాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అన్నాడు. బైబిల్ గ్రంథంలో చింత, విచారం అనే వాటి గురించి కొన్ని చోట్ల రాయించాడు దేవుడు. పరిశుద్ధాత్మ భక్తుల చేత రాయించాడు కొన్ని విషయాలు. రాయించాడు అంటే కంటే దేవుడే రాశాడంటే బాగుంటుంది, ఎందుకంటే ఆయన పలికించిన మాటలే కాబట్టి. ఈ చింతల విషయంలో భక్తులు, దేవుణ్ణి ప్రేమించి సేవించేటువంటి భక్తులు ఏ విషయంలో చింత కలిగి ఉన్నారు అనే ఒక పరిశీలన మనం చేస్తే, ఇన్ని బాధలు పడి, ఇన్ని కష్టాలు పడి, ఇన్ని అగచాట్లు పడి, వాటన్నిటి గురించి తను చింత అనే పదం వాడలేదు, కానీ సంఘములన్నిటినీ గూర్చిన చింత కలదు, ఈ భారము దినదినం నాకు ఎక్కువ అవుతుంది అనే మాట వాడాడు. ఏమయ్యా, నీకు భార్య పిల్లల గురించిన చింత లేదా? నీ పని, ఉద్యోగ, వ్యాపారాలను గూర్చిన చింత లేదా? ఆర్థిక లావాదేవీలను గూర్చిన చింత లేదా? ప్రతికూలత, అనుకూలత, శరీర దౌర్బల్యం వాటిని గూర్చిన చింత లేదా? నీ ఫ్యూచర్ని గూర్చినటువంటి చింత లేదా? ఇవన్నీ మనం ప్రజెంట్ కలిగి ఉండేవి. కష్టపడి చదివినోడు ఉద్యోగం గురించి చింతపడుతుంటాడు, వయసు మించిపోతున్న వాళ్ళు పెళ్లి గురించి చింతపడుతుంటాడు, అప్పుల పాలైన వ్యక్తులు అప్పుల్లోంచి బయటపడే విషయమై ఆలోచించి చింతపడతా ఉంటారు, బాధపడతా ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. ఏదన్నా రిపోర్టు తేడాగా వస్తే, జబ్బును గురించిన రిపోర్ట్ వస్తే, ఆ జబ్బుని గురించి, జబ్బు సమస్య కొంత అయితే దాన్ని గురించిన చింత బట్టి ఇంకా దాన్ని ఎక్కువ చేసుకుంటూ కొంతమంది కృంగిపోతూ ఉంటారు. ఇట్లా మీ చింతలన్నీ ఏంటో చెప్పండి అంటే, కొంతమంది అసలు నా గురించి ఏ చింత లేదయ్యా, నా పిల్లల గురించే చింత అంతా అని కొంతమంది అంటారు. కొంతమంది నా భర్త గురించి చింత, నా చింత అంతా అంటారు. కొంతమంది నా భార్య గురించే నా చింత అంటారు. ఇట్లా చాలామంది చాలా రకాల విషయాలను గురించి తమ చింతన వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ దేవుని సేవకుడు, దేవుని ప్రేమించి దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి ఒక నీతిమంతుడైనటువంటి భక్తిపరుడు వేటిని గూర్చి కూడా తన చింతన వ్యక్తం చేయటల్లా. అవి ఉన్నాయా, లేవా, అయినయా, కావా, ఏంటి, నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితులు ఏంటి అనే విషయాలను గురించి తన గతాన్ని గురించి కానీ, ప్రస్తుతాన్ని గురించి కానీ, ఫ్యూచర్ని గురించి కానీ తనకి ఏ చింత వ్యక్తం చేయటల్లా. తన చింతంతా దేవుని పని విషయంలోనూ, తాను చేసినటువంటి పరిచర్య, తను నిర్మించిన సంఘాల యొక్క క్షేమాభివృద్ధిలోనూ తన చింత, తన ఆలోచన అంతా ఉందట.
దేవునికి స్తోత్రం. తన విచారం అంతా కూడా తన ఆత్మీయ పిల్లలను గూర్చి ఉంది అని పౌలు భక్తుడు మాట్లాడాడు. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక మీకు కొంచెం నవ్వు పుట్టించే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అడవిలో ఓ పాస్టర్ గారు, ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఇద్దరు ప్రయాణం చేస్తున్నారంట. ఫారెస్ట్ ఆఫీసరు, ఓ పాస్టర్ గారు ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. బాగా లోపలికి వెళ్ళారు, నట్టడవిలోకి వెళ్ళారు. బాగా పొద్దుపోయింది. తిరిగి రావడానికి చీకటి పడింది. ఇక రాత్రి టెంట్ వేసుకొని అక్కడే గడుపుదాం అనుకున్నారు. సరే, ఫారెస్ట్ ఆఫీసరు టెంట్ వేశాడు. ప్రయాణం చేసి ఉన్నారు కదా, బాగా అలసిన మీదట ఇద్దరు ఆ టెంట్లో పండుకున్నారు. ఆదమర్చి నిద్రపోయారు. మధ్యరాత్రికి ఇద్దరికి అలసట తీరి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి నీలాకాశం కేసి చూస్తూ ఒకడు మరొకడితో అన్నాడు. పాస్టర్ గారు అన్నాడు పక్కన ఫారెస్ట్ ఆఫీసర్ని పలకరిస్తూ, బ్రదర్, నీలాకాశం అందులో ప్రకాశిస్తున్నటువంటి చుక్కలను చూస్తే నీకేమనిపిస్తుంది అన్నాడు పాస్టర్ గారు ఫారెస్ట్ ఆఫీసర్ని. ఆయన కాస్త ఆధ్యాత్మిక భావాలు కలిగినోడు ఫారెస్ట్ ఆఫీసర్. సార్, నాకు ఆ నీలాకాశంలో ఆ నక్షత్రాలను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ధ్రువ నక్షత్రం, దాన్ని చూస్తూ ఉంటే తెల్లవారడానికి ఇంకెక్కువ టైం లేదనిపిస్తుంది దాని ప్రకాశం చూస్తుంటే. తర్వాత ఆ నక్షత్రాల యొక్క ప్రభావం, వాటి ప్రకాశం చూస్తూ ఉంటే మరి రాబోతున్న రోజులన్నీ కూడా మంచి ప్రశాంతమైన రోజులే అవుతాయని నాకు అనిపిస్తుంది. అంతేకాకుండా రాబోతున్న సంవత్సరాలు కూడా మంచి సంవత్సరాలు, ఆశీర్వాదకరమైన సంవత్సరాలుగా ఉండబోతున్నాయని నాకు అనిపిస్తుంది. ప్రత్యేకంగా కొన్ని నక్షత్ర రాసులను చూస్తుంటే నిజంగా ఈ సృష్టి, ఈ ప్రకృతి, ఇందులోని రమణీయత నాకు చాలా ముగ్ధ మనోహరంగా అనిపిస్తుంది సార్ అన్నాడట. అని పాస్టర్ గారు మీకేమనిపిస్తుంది అన్నాడట. అప్పుడు పాస్టర్ గారు చెప్పాడు, మనం ఇక్కడ వేసుకున్న టెంట్ ఎవడో తీసుకొని పోయాడని నాకు అర్థమైంది అన్నాడట. దేవునికి స్తోత్రం. అర్థమైందా? వాళ్ళు పండుకున్నప్పుడు ఏం వేసుకొని పండుకున్నారు? మరి మధ్యరాత్రి చుక్కలెట్ట కనపడే వాళ్ళకి టెంట్ ఎవడో తీసుకొని పోయాడు. మనం వేసుకున్న టెంట్ ఎవడో తీసుకొని పోయాడు రా. టెంట్ వెతుకోకుండా చుక్కల్ని వర్ణిస్తూ కూర్చున్నావు నువ్వు. ఇది మీకు సరదాగా నవ్వుకోవటానికి అని అనుకోవద్దు. ఇందులో పాఠం ఉంది. పాఠం ఏంటంటే, అవసరమైన దాని గురించి ఆలోచించకుండా అవసరం లేని వాటిని గురించి ఆలోచించటం అనేది ఒకటి చూశారు. దాన్ని శత్రువైన సాతాను తరచుగా మన దగ్గరికి తెస్తుంటాడు. ఇది పాఠం ఇది. అవసరమైన వాటిని గూర్చి ఆలోచించటం, అవసరమైన వాటిని గూర్చి చింత కలిగి ఉండటం అనే దాన్ని మనం చేయకుండా అనవసరమైన వాటిని గురించి మన ముందుకు తీసుకొచ్చి మనల్ని భంగపరుస్తూ ఉంటాడు మన శత్రువు. మొత్తానికి చింతలు కలిగి ఉంటాం కానీ, భారం కలిగి ఉంటాం కానీ అవసరమైన వాటిని గురించి కాదు, అనవసరమైన వాటిని గురించి. బైబిల్ గ్రంథంలో చూస్తే యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించిన మార్తా మరియల దగ్గర కూడా ఇదే మాట వ్యక్తమైంది. అక్కడ కూడా చింతపడుతున్నాం అనే మాట యేసు ప్రభు వాడతాడు. యేసు ప్రభుని మార్తా ఇంటికి ఆహ్వానించింది. ఆయనతో పాటు ఆయన శిష్య బృందం ఉన్నారు. ఇంటికి ఆహ్వానించిన తర్వాత ఆయన్ని కూర్చోబెట్టి వంటగదిలోకి వెళ్ళింది మార్తా. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. మరియా
అంటే మార్తా సోదరి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆ మాటలు వింటా ఉంది. అప్పుడు కాసేపటికి పాపం మరి పొయ్యి ముట్టించి ఆ రొట్టెలు కాల్చి అందులోకి కూర తయారు చేసే పనిలో మరి ఆ పొగలు ఊపిరాడక గందరగోళమైందో ఉక్కిరి బిక్కిరి అయిందో మొత్తానికి కాసేపటికి హడావుడిగా బయటకు వచ్చింది మార్త. ఆహ్వానించింది ఆమె, ఆతిథ్యానికి పిలిచింది ఆమె. బేతనీయ సిస్టర్స్. తీరా ఆయన ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత ఆయన అక్కడ కూర్చోబెట్టి ఆ వంటగదిలో దూరింది. ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. మరియా వాళ్ళ సిస్టర్ ఆయన పాదాల దగ్గర కూర్చొని వింటా ఉంది, శిష్యులు వింటా ఉన్నారు. సడన్గా వచ్చి, ప్రభువా, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, నీకు చింత లేదా? ఆ అమ్మాయికి అసలు బుద్ధి ఉందా? ఇంతమంది ఇంటికి అతిథులు వచ్చారు, మరి వచ్చిన వాళ్ళని ఒట్టిగా పంపించడం ఏమైనా మర్యాద? నేను కష్టపడుతుంటే వంటగదిలో నాకు వచ్చి కొంచెం సహకరించాలి కదా, ఆడపిల్ల అయింది. ఆయన కూర్చొని నీ మాటలు వింటా ఉంటే మరి అంతా రెడీ ఎవరు చేస్తారు ఫుడ్? ఆ విషయంలో నీకు చింత లేదా అని అడిగింది. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు అక్కడ. 2 సార్లు మార్తాని పిలుస్తాడు. మార్తా, మార్తా, నువ్వు విస్తారమైన పనుల చేత అలసిపోయావు, కానీ మరియ శ్రేష్టమైన దాన్ని, ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. విస్తారమైన పనులు పెట్టుకుని అలసిపోతున్న అవసరమైంది ఒక్కటే అని ఉంటుంది ఈ పుట్టినోట్లో కొన్ని. మరి అయితే శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంది, ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. అది ఆమె యొద్ద నుండి ఎప్పుడు తీసివేయబడదు అన్నాడు. చూస్తారా వచనాన్ని? 41వ వచనం. ఎన్నో అధ్యాయం? ఏ అధ్యాయం? లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనం. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. మార్తా ఏమందండి 40వ వచనంలో? మార్తా విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నీకు చింత లేదా అంటే నీకు బాధ ఇట్లేదా, ఇబ్బంది అనిపించట్లేదా, నీకు విచారం కలగట్లేదా? నాకు సాయం చేయమని ఆమెతో చెప్పవాయా, ముందు ఆ ప్రసంగం చేయవాయా? నువ్వు పరలోక ప్రసంగాలు, పరలోక రహస్యాలు తర్వాత చెబుతూ కానీ ముందు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం చేయాలి, బుద్ధిహీనురాలా పో, మీ అక్క కష్టపడుతుంది, ఆమెకి హెల్ప్ చేయపో అని ఆ మాట చెప్పాలయా? నువ్వు ఏం ప్రసంగం చేయాలో ఏం చెబుతుంది. ఎవరికి? యేసు ప్రభుకి చెబుతుంది. ఏం ప్రసంగం చేయాలో, ఏది నేర్పాలో మార్త చెబుతుంది. వెంటనే యేసు ప్రభు అన్నాడా, మరియా, పాపం నిజంగా మార్త చెప్పింది వాస్తవమే, ఒక్కతే అవుతుంది కష్టపడుతుంటే ఇంతమంది వచ్చావు, మరి ఎట్లా చేసేది ఒక్కతే అన్ని రొట్టెలు? లేదాన్ని, లేదు వాళ్ళు వింటున్నారని చెబుతున్నాను, నువ్వు ఎడ కూర్చున్నావు, బలేదాన్ని లేపో అన్నాడా? అన్నలా. మరియను ఏమీ అనకపోగా మరియను మెచ్చుకుంటున్నాడు. మరియను మెచ్చుకొని మార్తను గద్దిస్తున్నాడు. మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. స్తోత్రం చెప్పండి. ఫుట్నోట్లో కొన్ని అని ఉంటుంది. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఏమిటి ఉత్తమమైనది? మరియ ఏర్పరచుకున్న ఉత్తమమైనది ఏమిటి? ఎప్పటికీ ఆమె యొద్ద నుండి తీసివేయబడనిది ఏమిటి అంటే దేవుని వాక్కు. నేను వచ్చింది మార్త, నువ్వు పెట్టే రొట్టెలు తింటానికి కాదు, నువ్వు పెట్టే చికెనో లేకపోతే మటనో బిర్యానీయో తింటానికి కాదు. నేను వచ్చింది జీవాహారము నీకు తినిపించడానికి వచ్చాను, జీవజలమును నీకు త్రాగనివ్వడానికి నేను వచ్చాను. నేను తినిపించడానికి వచ్చాను, త్రాపించడానికి వచ్చాను, నేను తిని తాగేదానికి రాలేదు. కానీ నువ్వేమనుకున్నావు? పిలవటం అయితే పిలిచావు, కానీ నా నోట నుండి వెలువడేటువంటి ఆ జీవ ధారలను నీవు పొందలేకపోయావు. మరియ ఒకటే డిసైడ్ అయింది,
నేను ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన నోట నుండి వచ్చేటువంటి ఆ జీవవాక్కులు వినాలి, వాటితో నన్ను నేను నింపుకోవాలి అని ఫిక్స్ అయింది. నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, అవి అస్థిరమైనవి, వాటి వల్ల కలిగే ప్రయోజనమో తాత్కాలికమైందే. వాటి గురించి కాదు నువ్వు చింతపడాల్సిందే. ఎప్పటికీ నీ దగ్గర శాశ్వతంగా ఉండేటువంటి నా వాక్కు, దాన్ని స్వతంత్రించుకోవటానికి బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టమని పాత నిబంధనలో సౌలుకి సమూయేలు చెప్పాడు. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటాయను పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట గృహదేవతను పూజించుటతో సమానము. బలులు అర్పించడానికి తెచ్చావా క్రొవిన వాటిని? మొత్తాన్ని నిర్మూలపరచమని కదా దేవుడు చెప్పాడు. అయ్యా, దేవుడు చెప్పింది ఏమిటి, నువ్వు చేసేదేమిటి? అక్కడ అంటాడు, బలి అర్పించుట కంటే సమీపించి దేవుని మాట వినుట శ్రేష్టము. శ్రేష్టము, ఉత్తమము పర్యాయ పదాలు. శ్రేష్టమైనది, ఉత్తమమైనది పర్యాయ పదాలు. అక్కడేమో దేవుని మాట వినుట శ్రేష్టము అన్నాడు సమూయేలు, ఇక్కడేమో ప్రభు డైరెక్ట్గా ప్రభు అంటున్నాడు, నా మాటలను వినుట, వాటిని అనుసరించుట, వాటిని గుండెలో భద్రం చేసుకునుట లేదా హృదయమందు ఉంచుకొనుట శ్రేష్టమైనది లేక ఉత్తమమైనది. దాన్ని బట్టి సంతోషిస్తా. పాత నిబంధనలో బలులను బట్టి దేవుడు సంతోషిస్తాడు అనుకున్నారు. క్రొత్త నిబంధనలో రొట్టెలు పెడితే యేసు సంతోషిస్తాడు అనుకున్నాను. ఆ బలులు కాదు, ఈ రొట్టెలు కాదు. నా మాట విని ఎవడు వణుకుచున్నాడో వానినే నేను దృష్టిస్తున్నానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వినయం భయభక్తులు కలిగి నా మాట విని దాని కొరకు ఎవడు విధేయత చూపాలనుకున్నాడో వాని దగ్గర నేను నివాసం ఉంటానని దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక జాగ్రత్తగా వినండి. ఇద్దరిలో ఒకరిని మెచ్చుకొని ఒకరిని గద్దించినట్టు కనపడుతుంది. వాస్తవంగా ఇద్దరు కరెక్టే. మరియా కావాలి, మార్తా కూడా కావాలి. అంటే రెండు పనులు చేయాలి. దేవుని దగ్గర దేవుని మాటలు వినటమే కాకుండా దేవుని పని కూడా చేయాలి. కాకపోతే ఏది ముందో ఏది వెనకో చూసి చెయ్యాలి. అది పాయింట్ ఇక్కడ. నువ్వు రొట్టె పెడితే తింటాను, నువ్వు బలి అర్పిస్తే గైకొంటాను, ఆగ్రహిస్తాను ఇంపైన సువాసనగా. కానీ ముందు ఒకటి చేయాలి. నువ్వు నేనేం చెబుతున్నానో ముందు నా దగ్గర కూర్చొని నా మాటలు వినాలి, నా సంగతులు విని ఆ తర్వాత నువ్వు చేయాలని ఏది నీకు అనిపిస్తే చేద్దువు, కానీ ముందైతే నేను చెప్పే మాటలు వినాలి. నిజమేగా? మొట్టమొదట దేవుడు ఏం చెప్తున్నాడో ఆ సంగతులను గైకొని, వాటిని విని గైకొని, వాటిని అనుసరించడానికి తన్ను తాను సిద్ధపరచుకున్న వ్యక్తి పంచభక్షాదులు పెట్టకపోయినా ఏదో ఉన్నంతలో దేవుణ్ణి సేవించిన దేవుడు గొప్పగా సంతోషపడతాడు. దేవుని మాట విని ఆ మాట చొప్పున బ్రతకాలనుకున్నాడు అబ్రహాం. సుమారు 75 సంవత్సరాల కాలం తను దేవుణ్ణి ఎరగని స్థితిలో బతికేశాడు. 75 ఏళ్లప్పుడు దైవస్వరం విని దేవుని చేత నడిపింపును పొందాడు. ఆ తరువాత ఇక తన జీవితంలో దేవుడు ఎలా చెబితే అలానే నడవాలని తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. అబ్రహాం సైతం ఒకప్పుడు మన వంటి సాధారణ జీవితం, మారు మనసు లేని జీవితం జీవించాడు. తర్వాత తనకి ఇంచుమించు 75 ఏళ్ల ప్రాయములో దైవస్వరం విని ఆ మాట చొప్పున నడవటానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవునితో నడిచిన హనోకు అంతే. దాదాపు 65 సంవత్సరాలు హనోకు కూడా దేవుని ఎరగని స్థితిలోనే జీవించాడు. తర్వాత దేవునితో నడవటం మొదలుపెట్టాడు. 300 సంవత్సరాలు నడిచాడని రాస్తుంది. ప్రియులారా, మనకి దేవుడి గురించి తెలియనప్పుడు, సత్యదేవుని గురించి ఎరగనప్పుడు మనం వేరే వేరే వాటి విషయంలో చింతగలిగి బతికాం. ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుడు చెప్పినట్లుగా మారు మనసు పొంది దేవుని మాటలను విని ఆ మాటలను గైకొని వాటి చొప్పున నడవటానికి మనల్ని మనం సిద్ధపరచుకోకుండా ఈ పై పై కథలు ఎన్ని చేసినా దేవుడు సంతోషపడడు. స్తోత్రం. అర్థమైందా? సంతోషపడడు.
కొంతమంది దేవుడు చెప్పే మాటలే తీవ్రంగా తీసుకోరు, దేవుడు చెప్పినట్లు బ్రతుకుని దిద్దుకోరు, భక్తులు మారు మనసు పొందినట్లు మారు మనసు పొందడానికి ఇష్టపడరు, దేవుని మాటలకి విలువనివ్వరు. కానీ బిల్డప్ మాత్రం అస్సలు నిజంగా నెంబర్ 1 భక్తిపరులు కూడా ఒక రేంజ్ భక్తిపరులు కూడా ఇలా ఉండరేమో అన్నంత పిక్చర్ అయితే సూపర్ ఇస్తారు. బిల్డప్ మాత్రం మామూలుగా ఉండదు అసలు. అమ్మో మహాభక్తుల మోసపోవాల్సింది ఎవడు చూసినా. కానీ వారి జీవితంలోకి తొంగి చూస్తే పూర్తి వైరుధ్యంగా ఉంటుంది టోటల్ లైఫ్. వాళ్ళు కనపరిచే భక్తి వేషానికి వాళ్ళ దైనందిన జీవితానికి అస్సలు సంబంధం లేని బతుకుతారు. ఒక మోసపూరితమైన జీవితం, వేషధారణ జీవితం. అది మీరైనా అది నేనైనా ఎవడైనా ఇందులో కేటాయింపు ఏం లేదు. అవసరమైన వాటి మీద చింత ఉండదో, అనవసరమైన వాటి మీద తపన కనపడుతూ ఉంటారు, ఆసక్తి చూపిస్తూ ఉంటారు, బిజీ అయిపోతూ ఉంటారు. అబ్బో ఎంత దేవాసక్తి అన్నట్టు. ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది, ఉదాహరణకు చెప్తున్నాను. క్రిస్మస్ వచ్చింది, ఇల్లంతా డెకరేషన్ చేసే దానిలో కొంతమంది మునిగిపోతారు. ఎందుకంటే పండగ క్రిస్మస్ వచ్చింది. ఇంకా రకరకాల కార్యక్రమాల్లో పాపం చాలామంది బిజీ అయిపోతారు. ఎందుకంటే పండగ. వాటన్నిటిని బట్టి దేవుడు సంతోషపడతాడా? క్రిస్మస్ ఎవడికి పండగ? మారు మనసు పొందినోడికి పండగ. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినోడికి పండగ. చెడిపోయిన జీవిత విధానాన్ని మార్చుకొని క్రొత్త జీవితంలోకి అడుగుపెట్టిన వాడికి పండగ. అది సంవత్సరానికి ఒకరోజు పండగ కాదు, ఎవ్రీ డే పండగ.